హాయ్ అండి అందరికి కాకరకాయ ఫ్రై చేస్తున్నా. కాకరకాయ ఫ్రై ఓసారి ఇట్లా చేస్తుండండి, చాలా సూపర్గా ఉంటుంది. 2 రోజులున్నా చెడిపోదు. పల్సగా కోసుకోవాలా కాకరకాయలు, మందం కోసుకోకుండా పల్సగా కోసుకుంటే బాగుంటాయి. దాంట్లోకి కావాల్సినవి ఎల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు. ఇది సపరేట్ చేసిన కాకరకాయ మీద పొట్టు, అది కూడా ఫ్రై చేసిన. అది కావాలంటే షార్ట్ వీడియో పెట్టినా దాన్ని చూడండి ఒకసారి. దీంట్లో తీలేలే కొంచెం ఫస్ట్ చూపించిన దీన్ని, అది కావాలంటే ఇంకో షార్ట్ వీడియో పెట్టినా దాంట్లో చూడండి, అది అర్థమవుతుంది. ఇప్పటికైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా బోలెలో. ఫస్ట్ ఆయిల్ వేసి లైట్గా వేయించాల, మంట పెద్ద పెట్టకూడదు, గ్యాస్ సిమ్లో పెట్టి చిన్నగా ఫ్రై చేస్తూ ఉంటే ఎర్రగా అయ్యే వరకు మగ్గ పెట్టాల. వాటర్ గీటర్ ఏం వేయకూడదు. కొంచెం పండు వారింది కాకరకాయ అని చూపిస్తున్నా. ఇక్కడ ఇది కూడా ఫ్రై చేసిన, 2 ఒకటేసారి చేస్తున్నాను కాబట్టి చూపించిన, కానీ అది షార్ట్ వీడియో పెట్టినా దాన్ని చూడండి, అది అర్థమవుతుంది. ఇక్కడ ఇది వేయించుతున్నా, అక్కడ కాకరకాయలు వేయిస్తున్నా తొందరగా అవుతుందని. కాకరకాయలు ఫుట్ అంతా తీసేస్తే నేతగా ఉన్నాయి, నేతగా ఉన్నందుకు బాగున్నాయి. ఇత్తనాలు ఉంటే తీసేయాలి, ఇత్తనాలు ఉంటే బాగుండదు, మళ్ళీ తింటప్పుడు పంట కింద పడతాయి. అది ఎవరికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అట్లా అన్నీ నూనెలోనే వేయించాలి. వాటిని నూనెలో ఎర్రగా మగ్గాల. అట్లా ఇప్పుడు ఎట్లయినా ఎట్లా ఉండాలా, మాడిపోకుండా పదే పదే కలుపుతూనే ఉంటే ఎర్రగా అవుతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపాల. దానిలోని చిన్నగానే పెట్టాలా, ఎక్కువ మంట పెద్ద పెడితే గ్యాస్లో మళ్ళీ నల్లగా మాడిపోతాయి. ఎంతసేపు ఉన్నా ఇట్టనే చిన్న పెట్టాలా. కొంచెం లేట్ అవుతుంది అనుకో ఈ పని, లేట్ అయినా ఎక్కడన్నా జర్నీ లేక అట్లా పోవాలనుకున్నా బాగా పని చేస్తుంది, బాగా మగ్గుతాయి కదా. ఇట్లా వాటర్ అయిపోయాం కాబట్టి మనం చెడిపోదు, ఫ్రై లాగానే ఉంటుంది. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ బాగా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎల్లిపాయ కారం దంచుకుంటే బాగుంటుంది. లావు ఉప్పు వేసినాను కాబట్టి మెదుకుంది, కొంచెం లావు ఉంది దొడ్డుప్పు, అందుకే దంచుతున్నా. ఎల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు ఆ 3 వేసి దంచుతున్నా. దంచినాక అది మళ్ళా బోలెలో సపరేటు దాన్ని వేయించాలన్నమాట. ఇత్తనాలు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి, అదొక ఆప్షన్. వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొబ్బరి వేయడంలే, కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసి దంచుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఆయిల్లో వేయించినాం కాబట్టి తక్కువనే ఆయిల్ వేసుకోవాలా. మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయితే అంత ఆయిల్ అనిపిస్తుంది, తినలేము. అక్కడ ఆయిల్లో వేయించినాం కాబట్టి ఇవి తక్కువ ఆయిల్ వేయాలి. బోలెలో సపరేటు తాలింపు గింజలు వేసినాక ఇన్ని పల్లీలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి తింటప్పుడు కాకరకాయలు. ఇవి బాగా ఎర్రగా వేయించాలా సపరేటు. పల్లీలు బాగా వేగినాక మనం ఇందాక దంచి పెట్టుకునేది ఎల్లిపాయ కారం మళ్ళీ దీంట్లో వేసుకోవాలా. ఇవి ఇక్కడ ఇంకా మళ్ళీ వేగుతూనే ఉంటాయి. ఇవి చాలా లేట్ పడుతుంది, లేట్ అయినా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్. ఏమంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుంది అనుకునేటోళ్ళకైతే ఇబ్బంది అయితే ఏమంటే అంటే బాగుంటుంది. ఎక్కడన్నా జర్నీ లేకపోయినా కూడా 2 రోజులైనా ఏం చెడిపోదు, బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాకరకాయ. ఏమంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలా, బాగుంటుంది. దీంట్లో కూడా కొంచెం వేసిన, ఒక ఇత్తనాలు 1 చెంచా వేసిన. ఎర్రగా వల్ల పచ్చిగా ఉంటే బాగుండవు, మళ్ళీ వేసినా కూడా వేస్టే. ఎర్రగా అయితే మనం మిక్సర్లోకి ఎట్లా చేస్తాము అట్లా ఎర్రగా అయినాక ఇది ఇందాక దంచి పెట్టినది వేసి పెట్టుకోవాలా. ఇది కూడా ఎక్కువ మాడగొట్టకూడదు, ఇత్తనాల్లో చిన్నగా పెట్టుకొని దంచినందుకు ఎల్లిపాయలు వేసినాం కదా, ఉంటలు ఉంది, ఆ ఉంటలలో వేతట్లు కలుపుకున్నామంటే కలిసిపోతుంది ఆయిల్లో. పసుపు, ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి దంచిన. దీన్ని తీసుకుపోయి దాంట్లో కలిపేది. ఇంకా మళ్ళీ ఎక్కువ మంట పెడితే కూడా కారం మాడితే బాగుండదు, అదొక టేస్ట్ మారుతుంది. కారం మాడిపోకూడదు. కారం మాడకముందే మళ్ళీ మనం ఇంతాక వేయించిన అంశుడు కాకరకాయ ఫ్రై దాంట్లోకి వేసి కలపడం. ఇంకా దీంట్లో అంత కలపాల, ముందే దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంక బాగా కలిసిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే కలపాల, చల్లగా కలిపితే బాగుండదేమో, వేడి ఉన్నాగానే కలిపితే బాగుంటుంది టేస్ట్, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట.
బాగా ఉంచుడు. కేజీ కాకరకాయలు అవి అన్నీ గీకేసినందుకు అవే ఒక 1/2 కేజీ ఉంటుంది. దాని మీద కొట్టు బాగా తాజాగా ఉండే. ఇప్పుడు బాగా అగ్గమైనాయి కదా కాకరకాయలు. కేజీ 20 రూపాయలు. దాంట్లో చపాతీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. కాకరకాయ చపాతీ, రొట్టెలు ఎగ్ కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలు ఎగ్ కూడా నేను చపాతీ చేసిన. చపాతీ కాకరకాయ ఫ్రై మా ఫ్యామిలీ తింటున్నాం. కాకరకాయ చపాతీ. మా బాబు తినుకుంటూ బాగుంది అంటే బాగుంది అని నవ్వుతున్నాడు. సూపర్ ఉంది. బాయ్. మళ్ళా మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్యామిలీ మేము తింటున్నాం. నైట్ చేసిన నేను కాకరకాయ ఫ్రై. బాయ్. మళ్ళీ